50 ఏళ్ల తర్వాత జాబిలీ వైపు మనిషి ప్రయాణం మొదలైంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2 మిషన్ను సక్సెస్ఫుల్ గా నింగిలోకి పంపించింది నాసా. కమాండర్ రీడ్ వైజ్మ్యాన్ నేతృత్వంలో ముగ్గురు ఆస్ట్రోనట్స్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో నింగిలోకి దూసుకెళ్లారు. పైలట్ విక్టర్ గ్లోవర్, జెరెమీ హాన్సన్, క్రిస్టినా కోచ్ ప్రస్తుతం జాబిలీ వైపు దూసుకెళ్తున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో విక్టర్ గ్లోవర్ ఒక నల్ల జాతీయుడు, జెరెమీ హాన్సన్ కెనడాకు చెందిన వ్యక్తి. 10, 9, 8, 7. RS-25 engines lit. 4, 3, 2, 1. Booster ignition. And liftoff. Artemis 2 now bound for the moon. Humanity's next great... Good roll pitch. Roger, roll pitch. Integrity, AMT high. AMT high. ఆర్టెమిస్ 2 మిషన్ మొత్తం 10 రోజుల పాటు సాగనుంది. మొదటి 25 గంటల పాటు ఆస్ట్రోనట్స్ భూకక్షలోనే ఉంటారు. ఓరియన్ క్యాప్సూల్స్ లోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలను చెక్ చేసుకుంటారు. అన్నీ బాగున్నాయనుకుంటే చంద్రుడి వైపు ప్రయాణం మొదలవుతుంది. Houston now controlling the flight of Integrity on the Artemis 2 mission. అయితే చంద్రుడిపై అడుగు పెట్టరు ఈ ఆస్ట్రోనట్స్. జాబిలీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉపరితలానికి అతి సమీపంగా వెలిగి తిరిగి భూమికి చేరుకుంటారు. చంద్రుడికి సుమారు 6400 కిలోమీటర్ల అవతల వరకు ప్రయాణిస్తారు. ఇదే జరిగితే మానవ చరిత్రలో అంతరిక్షంలో అత్యంత దూరం ప్రయాణించిన వ్యక్తులుగా ఈ నలుగురు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టే. నాలుగు రోజుల తర్వాత వీరంతా చంద్రుడికి దగ్గరగా చేరుకుంటారు. ఇక జాబిలీకి చేరుకునే రూట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పాలి. స్పేస్ లో 8 లూప్ ఆకారంలో ఉంటుంది ఈ రూట్. ఇక భూకక్ష అవతల ఉన్న సమయంలో మనిషి శరీరంలో జరిగే మార్పులపై కూడా స్టడీ చేయనున్నారు. మూన్, మార్స్ మిషన్ కోసం ఈ డేటా చాలా అవసరమని చెప్పాలి. నిజానికి ఈ 10 రోజుల ప్రయాణంలో ఓరియన్ క్యాప్సూల్స్లోని నీరు, టాయిలెట్ సౌకర్యాలు, రేడియేషన్ వ్యవస్థలను టెస్ట్ చేస్తారు. అందుకే ఇది కేవలం ఒక జర్నీ మాత్రమే కాదు, ఒక సైంటిఫిక్ ల్యాబ్. చంద్రుడి కక్షలో మనిషి సేఫ్గా ఉన్నాడని నిరూపిస్తే ఆర్టెమిస్ 3 ద్వారా చంద్రుడిపై మనిషిని ల్యాండ్ చేయడం వీలు కానుంది.